ఏంటి సంగతులు? ఈరోజు ఫీనిక్స్లో వేడి 106 ఫారెన్ హైట్ ఉంది, అంటే 41 సెల్సియస్. అంటే కింద ల్యాండ్ 150 ఫారెన్ హైట్ ఉంటుంది, అంటే దాదాపుగా 65 సెల్సియస్. ఈ వేడిలో కారు లోపల బయట 41 సెల్సియస్ ఉంటే కారు లోపల దాదాపుగా 10 ఎక్కువ ఉంటుంది, అంటే 52 సెల్సియస్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామో చెప్పుకోండి. ఆ వేడిలో బిస్కెట్లు వండుదాం ఎరా. కుకీస్. కారు లోపల ఉన్న వేడిలో బిస్కెట్లు తయారు చేయడానికి కావాల్సిన పిండి ఉంటది కదా, ఇంట్లో తయారు చేసుకోవట్లేదు, అది ప్రీమేడ్ బయట దొరికింది మనకి. దాన్ని తీసుకొని వచ్చి బిస్కెట్ల షేప్ లో పెట్టి ఇలా డాష్ బోర్డ్ లో పెట్టేద్దాం కారులో, మన బండిలో. ఎంతసేపు పట్టింది అంటావు? గంట కాదు, 2.5-3 గంటల దాకా పెట్టాలి. అవుతాయంటావా? అయిపోతుంది. ఇంకొక 1 month అయితే హాఫ్ అన్ అవర్ లో అయిపోతాయిరా. హాఫ్ అన్ అవర్ లోనా? ఇంకో నెల అయితే ఇంకా బాగా పెరిగిద్ది వేడి. సరే చూద్దాం ఎంతసేపు పట్టిద్దో. ఇక్కడ ఫీనిక్స్ లో పార్కింగ్ చేయడానికి షేడ్ ఎలా ఉందో చూడు. కాలిఫోర్నియాలో అయితే ఇట్లా నీడ అనేది ఉండదు పార్కింగ్ కోసం. పైనేమో సోలార్ ఉంది, సూర్యరావు నుంచి ఎనర్జీ వాడుకుంటున్నారు. మామూలుగా అయితే ఇక్కడ బయట వాటర్ కూడా పెడతారు, కానీ బాగా ఎండాకాలం వచ్చింది కదా, అవన్నీ ఆవిరయ్యి ప్లాస్టిక్ కలిసింది వాటర్లో, అందుకని పెట్టలేదు. పదా ఆ పనికి మళ్ళీ వద్దాం. కనపడిందో లేదో లాగేస్తుంది బండి అక్కడికి. ఇదిగో ఇక్కడ ఉంది దా. చాక్లెట్ చిప్ అంట. ఓకేనా? ఇది దీంట్లో మనం ఎగ్ కలుపుకోవాలి అంతేగా. చలో. బండి ప్రీ హీట్ అవుతుంది ఈ లోపు. ఈ ప్యాకెట్లో ఇది మైక్రోవేవ్ పెట్టు. 2 minutes పెడతావు? 2 minutes పెట్టు. దాంట్లో పెట్టు. ఆ ప్యాకెట్ పైన కవర్ తీసేయి. కవర్ పెట్టి ఓటరా పెట్టేది? నువ్వు అట్లా పెట్టేటట్టు అనిపించావు. ఓకే. ఇలా అన్ని ఆల్రెడీ కుక్కీ మిక్స్. దీంట్లో జస్ట్ బటర్ ఎగ్ వేయాలంతే. చాలా వేడైంది. బటర్ దాంట్లో ఒక ఎగ్. కుకీస్ ఎక్స్పర్ట్ ఉన్నట్టు చేస్తున్నావు కదా. ఇప్పుడు మిక్స్ చేయాలి. చేసావా ఇంతకుముందు కుకీస్? చేసా. ఎవరి కోసం రా? మంచిగా ముద్ద చేయాలి దీన్ని. ఆల్రెడీ ప్రీమేడ్ కుకీస్ ఉన్నాయి ఇందులో. అరే ఎగ్లో నీళ్ళు పట్టుకొచ్చి నేను ఫస్ట్ నిన్నే చూస్తున్నారా? మామూలుగా గ్లాస్తో పోస్తారు ఎవరైనా. మనకు అది అవసరం. పక్కన ఇది ఉంటే దాంతో పని చేసేసుకోవటం. రెండైనాయి కదా, ఏం చేద్దామంటే ఒకటి ఇక్కడ బయట పెడదాం, ఒకటి బండిలో పెడదాం. బండిలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కదా. అయితే దాని మీద ఓకే. కాళ్ళు కాలుతున్నాయి. పదరా బండిలో తీసుకెళ్దామా? తీసుకో, ఆ క్లాత్ తీసుకో. డాష్ బోర్డు బర్న్ అయిపోతుంది కారు లోపల.
బండి ఆల్రెడీ ప్రీ హీట్ అయింది. ఏం చేస్తామంటే కాలుతుంది. ఏం ఇక్కడ పెట్టరా, ఇక్కడ పెట్టు. ఇది పెట్టేసి అది లోపల ఎట్టుంది, వేడిగా ఉందా? సోనాబాత్ సరేదా, బయటికి రా. దా, ఒక 2 గంటలు వదిలేస్తుందా. కార్ ఎంత చెండాలంగా ఉంది, కడిగేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాన పడితే అదే క్లీన్ అయిపోయింది. లోపల కూర్చుంటే నువ్వు ఉడుకుతావు. ఎట్లుందిరా వేడి? 100 పైన ఉందిరా. ఓ తోలు ఊడిపోయింది. అయ్యా సూర్యారావు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కరెంటు లేదు, తొందరగా మా కోసం బిస్కెట్లు ఉడకబెట్టు తింటాం. ఎండాకాలంలో గరాజ్ అస్సలు ఓపెన్ చేసి పెట్టరు వీళ్ళు. ఏదో చెప్తున్నాడు, తేళ్ళు పాములు చల్లగా ఉన్నాయని లోపలికి వచ్చి పడుకుంటాయి. చలి బయట ఎండగా ఉంది కదా, లోపల చల్లగా ఉంటుందని చెప్పి ఆ జంతువులు అవి ముఖ్యంగా పాములు తేళ్ళు లోపలికి వచ్చి కూర్చుంటాయి. పెట్టి కరెక్ట్ 20 నిమిషాలు అయింది. కొంచెం పఫీ అయినాయి. ఇగో కొంచెం ఉబ్బిని చూడు, చీమ తలకాయంత ఉబ్బిని. ఈలోపు కొన్ని చిన్న పనులు ఉన్నాయి, వెళ్ళి చేసుకొని వద్దాం. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంటుంది కారులో అక్కడ. అంతే. ఈ వేడిలో సెగలు కొట్టేటప్పుడు ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తుంటే ఏదో ఆయిల్ డ్రిల్లింగ్ లో పని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. డాంబర్ వాసన, పెట్రోల్ వాసన, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ బాగుంది రో. థ్యాంక్ యూ. రికవరీ షాట్. మన బిస్కెట్లు ఉడికినాయి అంటావా, బిస్కెట్ అయినాయి అంటావా? అయ్యి ఉంటాయి. బిస్కెట్లకి బిస్కెట్ అయిందో చేయాలి. ఒకసారి చూద్దాం బిస్కెట్ల పరిస్థితి ఎలా ఉందో. అవుతున్నాయి, బేక్ అవుతున్నాయి. ఇగో ఉబ్బిని చూడు, బాగా బాగా వేడిగా ఉంది. బయట ఉన్న వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి లుక్ వేసి వద్దాం. అవుతున్నాయిరా, ఇంకా టైం పట్టింది. ఇప్పుడు ఎంత అయిందంటే కరెక్ట్ 1:37 అయింది. 4 అవుతుంది టైము. సూర్యారావు నిప్పులు జిందీట మాత్రం ఆపలేదు. అవుతున్నాయి కదా. బయట పెట్టిన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పద. కోకోనట్ నాకు వద్దు, ఈ బాగా నాకు నచ్చవు. నాకు కంబుచ కావాలి. కంబుచా. రే ఒక లెవెల్లో ఉందిరా ఇది. కదా, సూపర్. గొంతు షార్ప్గా, ట్యాంజీ, క్రిస్పీ, సూపర్. బయట
బిస్కెట్లకు బిస్కెట్ ఏం లేదు చూద్దాం. అవుతుంది కానీ టైం పడుతుంది. టైం పట్టేది అవుతున్నాయిలే. యాక్చువల్లీ ఇది చల్లగా ఉంటుంది కదా స్టోవ్ పక్కన పెడదామా? పక్కన పెట్టు. అప్పుడెప్పుడో 2016లో ఒకసారి డెత్ వ్యాలీలో 137 ఫారెన్ హైట్ చూశాను నేను. అంటే 57 సెల్సియస్. నేను చూసిన దాంట్లో హయ్యెస్ట్ అదే. ఆ రోజు అక్కడ ఒక రాయి మీద ఒక గుడ్డేసా ఆమ్లెట్ అయితేమోనని చెప్పి. అది ఆమ్లెట్ లాగా అయ్యింది కానీ తినడానికి వీలు లేకుండా అయిపోయింది. అంటే రాయి కదా, అంత దుమ్ము దాంట్లో ఉంటాం మూలన. రా, ఏంది పరిస్థితి? పదా లోపల పదా. కాలుతుంది, ప్లేట్ కాలుతుందా? ప్లేట్ అయితే కాలుతుంది. తీ. ఇంకా అసలు పెట్టాలి. అరే చాలా వేడిగా ఉందిరా. సరే ఇటీ. హే గట్టిగా కానీ అతుక్కుపోయినాయి. అతుక్కుపోయినాయి మెల్లి మెల్లిగా. ఓ కింద నువ్వు ఆయిల్ వేయలే? అరే నేను ఆయిల్ వేయలేదురా. లోపల కొంచెం పచ్చి ఉంది. రే అతుక్కుపోయింది. తిని ఎట్టుందా? పోతలేదు. తినరా, ఏమైందిరా? ఓకే అయింది, బాగుంది. క్రిస్పీ ఉందా? కింద అతుక్కుంది కానీ క్లారిటీ వచ్చేసేదిరా. లోపల తీసుకొచ్చాయి. ఎంత అయింది? ఇదిగో 3 గంటల 21 నిమిషాలు. వెళ్దాం కదా. అసలు ఆ లోపల ఉంది వేడి. ఏది పట్టుకుంటే అది సుర్రమని కాలుతుంది. ఇదిగో ఎట్లుంది తెలుసా? ఏ లెవెల్లో కాలుతున్నాయి అంటే ఒక్కొక్కటి అవి కూడా కాలుతున్నాయి. ఇదిగో 111 ఉంది, 111 ఎఫ్ ఉంది. అంటే దాదాపుగా 44 సెల్సియస్. కానీ డోర్ లాక్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది లోపల. ఒక 10 సెల్సియస్ ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు లోపల 55 సెల్సియస్ ఉంది. ఇదిగో ఈ లిప్ బామ్ చూడు. ఇదిగో లిక్విడ్ అయిపోయింది. లిక్విడ్ అయింది. బేక్ అయింది కదా. బేక్ అయింది. నేను ఆయిల్ వేయలేదు కింద. ఆయిల్ వేసి కింద పేపర్ పెట్టాలి. బటర్ పేపర్ పెట్టాలి. బటర్ పేపరా? కానీ అయిపోయింది కదా అది. ఎండకైతే కుక్ అయిపోయింది. అయింది. తినరా, ఎట్లుంటుందో చెప్పు. ఆల్రెడీ మనం తిన్నాం, మేము బయట తిన్నాం దీపా. అవునా? టేస్ట్ చేయను కూడా. అయింది కదా. పైన లేయర్ క్రిస్పీగా అయింది. ఇది మనం చేసిన మిస్టేక్. కింద పేపర్ వేస్తే అది స్లైడ్ అయిపోతుంది మంచిగా. యా, లేయర్ వచ్చేస్తుంది. అరే ఆ బయట తీసుకురా, దాని పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఎరా దీని పరిస్థితి ఏంది? ఇది సరిగ్గా అవ్వదు ఇది. ఎందుకంటే కారు లోపల వేడి ఎక్కువ ఉంటుందని చెప్పా కదా. అది ఓన్ లాగా ఇగో చూడు, ఇది నార్మల్గానే ఉంది.
ఇది అవ్వలే ఇంకా ట్రై చేయి దీంతో. అవ్వలేదు, తెలిసిపోతుంది ఇదిగో. హల్వాలా ఉంది ఇది. ఇది కలర్ చూడు, ఇదేమో కొంచెం ఇదిగో, అవ్వలే. లేదు. ఇదేమో గట్టిగా అయిపోయినాయి కుకీస్. లోపల 65 సెల్సియస్ ఉంటుంది కారు లోపల. 60 కాదు, 55 సెల్సియస్ దాకా ఉంటుంది బయట. ఎందుకంటే క్లోజ్ డోర్ ఉండటం మూలాన అలా ఉంటుంది కుకీ. అరిజోనా వేడి అంటే కుక్ అయిపోతారు. కుక్ అయిపోతారు. డోర్ వేసి లోపల కూర్చున్నారా, లోపల మనుషులు కూడా కుక్ అవుతారు. అది ఎండాకాలంలో అనవసరంగా పిల్లల్ని లోపల కూర్చోబెట్టి పొరపాటున మర్చిపోయి బయటికి వెళ్ళటం, డోర్లు వేయటం లాంటివి చేయకూడదు. యుఎస్లో అలా అవుతూ ఉంటుంది. ఎవరితోటైనా పెట్టుకో, అరిజోనా ఎండలతో కాదు. సూర్యారావా మజాకా అదనమాట. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.